హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మోస్ కిచెన్ డిలైట్స్. ఈరోజు మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కర్రీకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకొని చెక్క, లవంగ, యాలుక, జీలకర్రని వేసి బాగా ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యేలోపు ఈ కర్రీకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి చెక్క, లవంగ, జీడిపప్పు, పచ్చి కొబ్బరి, టమోటో, పెరుగును కూడా వేసుకొని ఇలా చూపించిన విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మన ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ధనియాల పొడి, కారము, పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాక మన గ్రేవీకి ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ మసాలా రెడీ. బాయ్.